హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ అబ్బాయి శ్యామ్లని. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేస్తారా? నేనైతే ఈరోజు స్పెషల్గా చేశాను. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ఉల్వ చారు తినింటారు కానీ ఇలా ఉల్వతోని బిర్యానీ అయితే ఎప్పుడు తినిన్నారో డెఫినెట్గా ట్రై చేయండి. ఉల్వలను అయితే ముందుగానే నైట్ నానపెట్టేసుకున్నాను. మార్నింగ్ వచ్చేసి రైస్ నానపెట్టేసుకున్నాను. ముందుగా అయితే ఒక కుక్కర్ తీసేసుకొని దానిలోకి స్పైసెస్ అన్నీ వేసేసుకొని ఉల్లిగడ్డ వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వెల్లుల్లి ఒక 5-6 వెల్లుల్లి దంచేసుకొని నెక్స్ట్ వచ్చేసి కొంచెం టమాటో ఒక 2 టమాటాలు వేసేసుకొని ఉప్పు పసుపు వేసేసుకుంటే టమాటాలు ఫాస్ట్గా మగ్గిపోతే కొంచెం స్పైసీ కోసం పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న ఉలువలు వేసేసుకొని బాగా కలిపేసుకొని మగ్గబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రైస్ అంతా వేగాక మనము 1:2 రేషియోలో వాటర్ పోసేసుకొని కొంచెం పైన కొత్తిమీర వేసేసి విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. ఉల్వచారు తిన్న వాళ్ళైతే ఈ యొక్క రెసిపీని అయితే డెఫినెట్గా ట్రై చేశాక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే రెసిపీకి ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.